తెలంగాణలో తీన్మార్ మల్లన్న గారు బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తున్నారు. దానికి మీరు సపోర్ట్ చేస్తారా? 100% చేస్తాను. ఓకే. ఎందుకంటే ఆనాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా భారీ ఎత్తున సపోర్ట్ చేసినారు. ఓకే. ఈరోజు బీసీ వాళ్ళకి చేస్తున్నారు. అంటే ఇక్కడ కులాలనేది కాదు. ఎవరైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే చెందినటువంటి వ్యక్తులకి ఈరోజు మల్లన్న గారు తోడుగా ఉన్నారంటే దీనికి నేను మల్లన్న గారికి థ్యాంక్ యూ అనే చెప్పుకోవాలి. ఓకే. ఆనాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా ఒక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు అంటే తీన్మార్ మల్లన్న గారే. ఓకే. ఈరోజు బీసీ వాళ్ళకు కూడా ఇంత మంచి రిజర్వేషన్ కల్పిస్తున్నాడంటే అద్దయ్య మన తీన్మార్ మల్లన్న గారిదే. ఓకే. దీనికి నేను 100% సపోర్ట్ చేస్తాను. ఓకే. మరి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇందులో షోకాజ్ నోటీస్ అని కాదు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏమని మాట్లాడారంటే తీన్మార్ మల్లన్న మన కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఆ విధంగా ఉసిగలిపి ప్రజల్లో ఒక చెడు అనేది క్రియేట్ చేస్తున్నారు. ఓకే. మనం ఆ బంధం ఏందో మనకు తెలుసు. తీన్మార్ మల్లన్న గారు అంటే అందరికీ గౌరవం. కాంగ్రెస్ పార్టీకి చాలా సపోర్ట్ చేసిండు. ఈరోజు అధికారంలో వచ్చిందంటే ఒక భాగం మన మల్లన్న గారు. ఎందుకంటే బీఆర్ఎస్ పైన కొట్లాడింది క్యూ న్యూస్ నుంచి బయట ప్రతి ఒక్కటి ప్రజలకి చూపించినటువంటి వ్యక్తి మన మల్లన్న గారే. ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళకి గద్దె దించిందంటే మన మల్లన్న పాత్ర చాలా 100% చెప్తున్నా, 70-80% ఉంది. మనకు కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిరంటే మల్లన్న గారి వల్లనే. సో మల్లన్న ఆఫీస్ మీద ఎన్నోసార్లు దాడి జరిగినా సరే కేసీఆర్ గారికి అమ్ముడు పోకుండా ధైర్యంగా తెలంగాణలో కొట్లాడి నిలబడింది మల్లన్న గారి. రాహుల్ గాంధీ చెప్పిన సర్వే ఎంతవరకు జరిగింది తెలంగాణలో? నేను అదే అంటున్నాను కదా, అక్కడ రేవంత్ అన్న సర్కారు సర్వే చేయమని కరెక్ట్ లిస్ట్ పంపించింది. ఓకే. కానీ మధ్యలో ఏ వ్యక్తులు దూరిరో ఏందో అనేది మనకు తెలియదు. ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు. పాము పుట్టలో ఉన్నంతసేపే పాము సేఫ్గా ఉంటుంది, బయటికి వచ్చిందంటే ఎవరికో ఒక దానికి ఆటేస్తుంది. అలానే ఈ కులగణన పైన కూడా బీసీ కులగణన జరుగుతున్నా కూడా కొంతమంది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరో ఒకరు బయటికి వచ్చి పాపులేషన్ అన్ని తగ్గించిరనే ఒక మాట పలికి ఈరోజు 16 లక్షల మంది లేకుండా చేసిరు. ఓకే. దీనిపైన రేవంత్ అన్న గారిని కూడా తప్పు పట్టలేం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పైన కూడా మనం తప్పు పట్టలేం. ఓపికతో ఉండాలి, అన్నీ సరిదిద్దుకుంటాయి. అండ్ మేము ఒకటే చెప్తున్నాం కదా, 42% మేము బీసీ నా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము టికెట్లు ఇస్తాం. అన్ని స్థానికంగా ఇస్తాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మేము ఇస్తాం. ఓకే. ఈ ఈడబ్ల్యూఎస్ వలన మల్లన్న గారు కొట్లాడుతున్నారు, ఓసీలకు మాత్రమే న్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరగట్లేదు అనేసి మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఇప్పుడు ఓసీలు అంటే అందరికి నేను చెప్పలేను, కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఏదైనా ప్లాన్ చేయొచ్చు. ఆ ప్లాన్ ద్వారా కూడా ఏదో ఒకటి అమలు చేయొచ్చు. మధ్యలో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారని మన టీవీలో చూస్తూనే ఉన్నాం. ఆ లీడర్ల వల్లనే ఈ విధంగా జరుగుతుందేమో అని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. తెలంగాణలో భరత్ నాయక్ గారు ఒక సాధారణమైన మనిషి అయినా సరే ప్రజల కోసం ఇంత కొట్లాడుతున్నారు. సో దీని వెనకాల ఎవరు ఉన్నారంటారు? నా టీం సభ్యులే. ఓకే. నన్ను నమ్ముకున్నటువంటి నా టీం సభ్యులు మీకు తెరపైన కూడా నేను చూపించాలనుకుంటున్నాను. చూపించండి ప్లీజ్. క్యూ న్యూస్ ద్వారా అందరికీ ప్రజలందరూ కూడా తెలవాలి. ఓకే. ఇటు మనం చూసుకున్నట్లయితే ఖలీం ఖానాపూర్ నుంచి అందరూ సపరేట్ నియోజకవర్గం నుంచి చెందినటువంటి వ్యక్తులే ఉంటారు. ఇక్కడ వచ్చింది మేము 5గురమే. ఇంకా నా టీం మెంబర్స్ అంతా ఒక 2 లక్షల మంది ఉంటారు. ఓకే. ఆ 2 లక్షల మంది ప్రతి ఒక్కరికి సహాయపడుతూనే ఉంటారు. వాళ్ళంతా మనల్ని బాగా అంటే ఒక అన్నలా, సొంత అన్నలా చూసుకుంటారు. ఓకే. ఖలీం అనే వ్యక్తి ఖానాపూర్, మన రమణ అని వరంగల్, మన ప్రేమ్ అని చెప్పి ఖమ్మము, మన శంభు అని చెప్పి వరంగల్ నుంచి. ఓకే. సో ఈ వీళ్ళ వలన భరత్ నాయక్ గారు ఎంతో అభివృద్ధి చెందుతున్నారు అనేసి అనుకోవచ్చు. నేను అభివృద్ధి చెందట్లేదు, సారీ, నేను వీళ్ళ ద్వారా ఎంతో పాపులారిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు నాది చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను లేదో నాకు తెలియదు. ఓకే. వీళ్ళు చేయబట్టి నేను 10 మందికి తెలియజేస్తాను. ఓకే. అంటే భరత్ నాయక్ అనే వ్యక్తి సొసైటీలో తెలుస్తున్నాడు. ఎందుకంటే పొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ దాకా చూసుకున్నట్లయితే ఏదైనా చిన్న పోస్ట్ పెట్టినా నీకు ఇన్ని ఘనంగా లైక్స్ ఎందుకు వస్తాయి, నీకు ఇన్ని ఘనంగా జై భరత్ అన్న ఎందుకంటారని చెప్పి చాలామంది నన్ను అడిగారు. ఓకే. ఆ గొప్పతనం నాది కాదు,
మా టీం మెంబర్స్ వాళ్ళది. ఓకే. మీరు అందరూ కూడా ఒకసారి చూడండి. మన తెలంగాణ రాష్ట్ర ప్రజానికి కూడా నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మన టీం మెంబర్స్ ఇక్కడనే ఉన్నారు. నేను అందుబాటులో ఉన్నా లేకున్నా వీళ్ళైతే అందుబాటులో ఉంటారు. వీళ్ళు నా టీం మెంబర్స్గా ఎప్పుడూ మీకు తోడు ఉంటారు అనే విషయాన్ని మిమ్మల్ని చెప్పదలుచుకుంటున్నాను. ఓకే. ఓకే, ఇంత సమయం కేటాయించినందుకు భరత్ గారికి అండ్ వాళ్ళ టీం మెంబర్స్కి చాలా థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఫైన్.